హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బోర్డ్ మాస్ ఆన్లైన్ క్లాసెస్. మై నేమ్ ఇస్ కడా రమేష్. ఈరోజు మనము ముఖ్యమైన టాపిక్ నేర్చుకుంటున్నాం. ఈ టాపిక్ ఆల్ఫాబెట్ టెస్ట్, అక్షరమాల పరీక్ష. ఇక్కడ అక్షరమాల పరీక్ష అంటే ఏంటి, ఈ టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అనుకుంటే, ఈ అక్షరమాల పరీక్షలో మొత్తం ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ ఏ నుంచి జెడ్ వరకు 26 లెటర్స్ ఉన్నాయి. ఈ యొక్క లెటర్స్ మీద మనకు డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. అంటే ఈ యొక్క క్వశ్చన్స్ ఏ విధంగా రావాలంటే మనకు ఆల్ఫాబెట్స్ మీద చక్కటి గ్రిప్ ఉండాలి. ఈ ఆల్ఫాబెట్ మీద చక్కటి గ్రిప్ అంటే ఏ నుంచి జెడ్ వరకు ఉన్న నంబర్స్ మనము నేర్చుకోవడం కోసం చాలా చిన్న టెక్నిక్ నేర్చుకున్నాం. ఆ టెక్నిక్ ఏంటంటే EJOTY. సో EJOTY ఈ 5 లెటర్స్ మనం గుర్తుంచుకున్నామంటే ఆల్ఫాబెట్లో ఏ లెటర్ అయినా ఏ నంబర్ అయినా ఈజీగా మనకు తెలిసిపోతుందని చెప్పుకున్నాం. అంటే దీనికోసం గుర్తుంచుకోవడం కోసము E ఫర్ 5, J ఫర్ 10, O ఫర్ 15, T ఫర్ 20, Y ఫర్ 25. సో EJOTY అంటే 5 అక్షరాలకు 5, 10, 15, 20, 25 నంబర్లు మనం ఇచ్చుకున్నాం. సో ఒకవేళ మనకు మధ్యలో నంబర్స్ కావాల్సి వచ్చినప్పుడు, అంటే నా ఎగ్జాంపుల్ నాకు 7th కావాలంటే 5 + 2 ఎంత అవుతుంది? 7. అప్పుడు E + 2 ఏమవుతుంది? FG ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే మనం ఏ నెంబర్ అయినా తెలుసుకోవడం కోసము ఈ EJOTY బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ EJOTY గుర్తులేని వాళ్ళకు కూడా నేను ఇంకో టెక్నిక్ చెప్పాను. EJOTY 5 అక్షరాలు నాకు గుర్తుండకపోతే సింపుల్గా జ్యోతి అని గుర్తుంచుకోండి. ఏ జ్యోతి? ఈ జ్యోతి అని గుర్తుంచుకోండి. ఒక అమ్మాయి పేరు జ్యోతి, ఇనిషియల్ ఏంటిది? ఈ. జ్యోతి ఎవరికైనా గుర్తుంటుంది. కాబట్టి సింపుల్గా ఈ 5 అక్షరాలతో మనము EJOTY, అమ్మాయి పేరు జ్యోతి, ఇనిషియల్ ఈ అని గుర్తుంచుకుంటే ఆల్ఫాబెట్లో ఉన్న అక్షరాలన్నీ యొక్క నంబర్లు అన్నీ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు చాలా ఈజీగా గుర్తుంటాయి. ఓకే, అంతేకాకుండా కుడివైపు నుంచి గుర్తుంచుకోవడం కోసము మీరు సింపుల్గా 27 నుంచి తీసేయమని చెప్పాను. ఏ నెంబర్ అయినా కావాల్సినప్పుడు దేని నుంచి తీసేయమని చెప్పాను? 27 నుంచి తీసేయండి. అంటే 27 నుంచి ఎలా తీసేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు J అనే అక్షరం ఉంది, మొదటి నుంచి 10 అని నాకు తెలుసు, చివరి నుంచి ఎన్నది కావాలో అప్పుడు మనం ఏం చేస్తారంటే 27 - 10 = 17 వస్తుంది. నీకు ఇప్పుడు ఈజీగా గుర్తుంటుంది. సో ఈ అక్షరం గుర్తుంచుకోమని చెప్పాను. ఒకవేళ ఎడమ నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ 13th లెటర్ ఏది? M. ఇది చివరి నుంచి ఎంత అని అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తాము? 27 - 13 చేద్దాం. = 14th లెటర్ అవుతుంది. చివరి నుంచి 14th అవుతుంది, ఫస్ట్ నుంచి 13th అవుతుంది. ఇట్లా ప్రతి నెంబర్ మనం గుర్తుంచుకోవడం కోసం నేర్చుకున్నాం. ఇక్కడ నేను ఆల్ఫాబెట్స్ ఆల్రెడీ ఇచ్చాను క్లియర్గా. ఈ ఆల్ఫాబెట్స్ మనం చూసుకున్న తర్వాత వీటి యొక్క నెంబర్స్ మనం ఏ విధంగా వేయాలో ఇప్పుడు నేర్చుకుంటాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఈ యొక్క ఫస్ట్ నుంచి లెఫ్ట్ నుంచి నెంబర్ మీరు గుర్తుంచుకుంటే ఏ నెంబర్స్ అని మనకు ఈజీగా గుర్తుంటాయి. అది మాత్రం మర్చిపోకండి. దీనికోసం నేను చిన్న టెక్నిక్స్ చెప్తాను. ఇప్పుడు నేను క్వశ్చన్ ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్లలో నేను కొన్ని రాస్తాను. ఇక్కడ ఈ పాయింట్స్ను బాగా గుర్తుంచుకోండి. ఎడమ నుండి, ఇక్కడ మనకి ఎడమ నుండి లేదా మొదటి నుండి అంటాడు. ఎడమ నుండి లేదా మొదటి నుండి అని ఎప్పుడైనా అడిగినప్పుడు మనకు యారో మార్క్ మనం ఈ విధంగా చూసుకోవాలి. ఎడమ నుండి అన్నప్పుడు ఈ విధంగా అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా అన్నమాట. ఎడమ నుండి లేదా మొదటి నుండి అని ఎప్పుడన్నప్పుడు ఈ యారో మార్క్ ఈ విధంగా ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. లేదా రెండో పాయింట్ ఏంటంటే కుడి నుండి లేదా బ్రాకెట్లో చివరి నుండి అంటాడు. చివరి నుండి అని అన్నప్పుడు మనము యారో మార్క్ ఈ విధంగా తీసుకోవాలి. అంటే లెక్కించే విధానం చివరి నుంచి ఆ పక్క నుంచి ఈ పక్క రావాలన్నమాట. లేదా కుడి వైపు నుండి అంటాడు, కుడి నుండి అంటాడు అన్నప్పుడు తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, థర్డ్ పాయింట్ ఏంటంటే ఎడమ వైపుకు. సో ఎడమ వైపుకి అన్నప్పుడు మనకు ఎడమ వైపుకి అంటే ఈ విధంగా రావాలి. అంటే ఎడమ వైపుకి అని ఎప్పుడైతే అంటాడో కుడి నుండి ఎడమకి అని అర్థం. ఎడమ వైపుకి అన్నప్పుడు ఇది ఎడమ నుండి ఎడమ వైపుకి. దిస్ ఈజ్ ఎడమ వైపుకి. నెక్స్ట్ అలాగే కుడి వైపుకి అన్నప్పుడు అటు పక్కకు పోవాలి. ఈ టెక్నిక్స్ గుర్తుంచుకుంటే ఆల్ఫాబెట్ టెస్ట్ 10 క్వశ్చన్స్ 2 నిమిషాల్లో చేయొచ్చు, 2 minutes చేయొచ్చు. కుడి వైపుకి. నెక్స్ట్ 5వ పాయింట్ అంటే ఎడమ నుండి కుడికి.
ఎడమ నుండి కుడికి అటు పోవాలి. ఎడమ నుండి కుడికి చూసుకుంటే ఎడమ నుండి కుడికి అట్లా. నెక్స్ట్ ఎడమకి తీసుకుందాం. కుడి నుండి ఎడమకి ఇట్లా కుడి నుండి ఎడమకి ఇలా ప్రాక్టీస్ చేద్దాం. అలా ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు మీకు చేతితో ప్రాక్టీస్ చేస్తే సింపుల్గా ఈజీగా గుర్తుండిపోతాయి. నెక్స్ట్ పాయింట్లో ఎడమ నుండి ఎడమకి ఇట్లా పోయి ఎడమకి అంటే మనం వాపస్ అవ్వాలి. ఇగో ఎడమ నుండి ఎడమకి. నెక్స్ట్ పాయింట్లో కుడి నుండి కుడికి అంటే ఇట్లా రావాలి. కుడికి అంటే అటే పోవాలన్నమాట. కుడి నుండి కుడికి. సో ఇక్కడ మీరు ఇక్కడ నన్ను చూసే విధానంలో మీరు చూసే విధానంలో వేరు ఉంటుంది. మీకు ఎడమ నుంచి అన్నప్పుడు మాత్రం మీరు నా దిక్కు ఫేస్ చేసుకొని ఉంటారు కాబట్టి మీకు ఎడమ నుంచి ఈ విధంగా తీసుకోవాలి, కుడి నుండి ఈ విధంగా తీసుకోవాలి. ఎడమ వైపుకు కుడి వైపుకు, ఎడమ నుండి ఎడమకి, కుడి నుండి కుడికి, ఎడమ నుండి ఎడమకి, కుడి నుండి కుడికి, ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకి. ఇట్లా ఈ 8 టెక్నిక్స్ నేర్చుకున్నారంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆన్సర్లనే టక్క 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 వస్తాయి. ఇంకొక లాజిక్ ఏంటంటే ఎప్పుడన్నా ఎడమ నుండి కుడికి అన్నప్పుడు ఇలా కుడికి పోతుంది కాబట్టి ప్లస్ అనండి ఒకసారి గట్టిగా. ప్లస్ అంటే ఆ యొక్క అక్షరాన్ని మనం ఎప్పుడు కూడా ప్లస్ చేయాలి అని అర్థం. ఏం చేయాలి? ప్లస్ చేయాలి అని అర్థం. అలాగే కుడి నుండి ఎడమకి అన్నప్పుడు కూడా మనకి ఏం చేయండి అంటే ప్లస్ గట్టిగా ఏం చేయాలి? ప్లస్ చేయాలి. అలాగే ఎడమ నుండి ఎడమకి అని ఎప్పుడన్నా అంటాడో మైనస్ గట్టిగా మైనస్ చేయాలి. కుడి నుండి కుడికి అన్నప్పుడు కూడా మనకు మైనస్ ఇవి మైనస్ చేయాలి. ఎప్పుడైనా కానీ సేమ్ రెండు ఒకే రకంగా ఎడమ నుండి ఎడమకి అన్నప్పుడు ప్లస్ మైనస్, కుడి నుండి కుడికి అంటే మైనస్, ఎడమ నుండి కుడికి అంటే ప్లస్, కుడి నుండి ఎడమకి అంటే ప్లస్. ఆపోజిట్ ఎడమ కుడి ఎప్పుడన్నా ప్లస్ చేయండి, కుడి ఎడమ ఎప్పుడన్నా ప్లస్ చేయండి, ఎడమ సేమ్ అన్న మైనస్ చేయండి. నెక్స్ట్ కుడి నుండి కుడి అన్నప్పుడు మైనస్ చేయండి. ఈ విధంగా మనం గుర్తుంచుకుంటే చాలా సింపుల్గా అన్ని ప్రాబ్లమ్స్ మనం చాలా సింపుల్గా ఆన్సర్స్ చేయవచ్చు. దీని మీద అన్ని ఆధారపడి ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఇది ఈజీఓటీ అనేది కన్సర్న్గా గుర్తుంచుకుంటాం. సో ఇవి ఎక్సర్సైజ్ కూడా ఏ విధంగా చేయాలో చూస్తాం. మరి ఇప్పుడు 2 టెక్నిక్స్ వచ్చినాయి. ఆల్ఫాబెట్లో ఉన్న సీరియల్ నెంబర్స్ అన్ని ఎడమ నుండి కుడికి నాకు మొత్తం తెలుసు. EJOTY కుడి నుండి ఎడమ నాకు తెలియదు, నో ప్రాబ్లం. జస్ట్ 27 నుంచి సబ్ట్రాక్షన్ చేసావంటే నీకు అన్నీ తెలుస్తాయి, పెద్ద మ్యాటరే కాదు. సో రెండోది ఏంటంటే ఇక్కడ మీకు స్పీడ్గా చేయాలి, ఫాస్ట్గా రావాలి అంటే ఈ టెక్నిక్స్ గుర్తుంచుకోండి. ఈ టెక్నిక్స్ వల్ల మీకు రేపు పొద్దున్న ర్యాంకింగ్ టెస్ట్లో కూడా ఉపయోగపడతాయి. సో కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ అని మనం బాగా ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకంటే ఈ క్వశ్చన్స్తో మీరు ప్రాక్టీస్ చేస్తే ఇట్లా లెఫ్ట్ టు లెఫ్ట్ మైనస్, రైట్ టు రైట్ మైనస్, లెఫ్ట్ టు రైట్ ప్లస్, రైట్ టు లెఫ్ట్ ప్లస్, రైట్ టు రైట్ మైనస్, ఎన్ని టెక్నిక్స్ గుర్తుంచుకున్నారంటే మీకు ఆన్సర్లన్నీ టక్క 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 వస్తాయి. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేసి చూపిస్తాను. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1లోకి వస్తే చూడండి, ఎడమ నుండి 12వ అక్షరం ఏది? ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఎడమ నుండి 12వ అక్షరం ఏది? క్వశ్చన్ నెంబర్ 1. సో ఎడమ నుండి 12వ అక్షరం ఏది అన్నప్పుడు మనం సింపుల్గా సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఆన్సర్ ఈస్ 12 పెడతాం. కానీ ఇలా చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది ఎందుకంటే ఇదే మీకు కావాల్సింది. మీరు ఎవరైనా చేస్తారు లెక్క పెట్టుకుంటా. కానీ ఎడమ నుండి 12వ అక్షరం ఏది లేదా మొదటి నుండి 12వ అక్షరం ఏది అన్నప్పుడు EJOTYలో 12వ అక్షరం అంటే J 10 కాబట్టి 11 12 అంతే. ఎట్టి పరిస్థితులు లెక్క పెట్టద్దు. లెక్క పెట్టి చేసి ఆన్సర్ కరెక్ట్ చేయొద్దు. లెక్క పెట్టితే ఆన్సర్ ఎవరైనా చేస్తారు, కాకపోతే మనం లెక్క పెట్టకుండానే ఆన్సర్ చేయాలి. ఏబిసిలు చూడకుండానే ఆన్సర్ చేయాలి. అన్నప్పుడు జస్ట్ J + 2 KL. సో ఆన్సర్ మనకి ఇక్కడ
ఆన్సర్ ఏంటి మనకు? సో అక్షరం ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మనకు, సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి మనకు? ఎల్ ఇస్ ద ఆన్సర్. 12వ అక్షరం ఉంది కాబట్టి, ఎడమ నుండి 12వ అక్షరం ఉంది కాబట్టి 12వ అక్షరం ఆటోమేటిక్గా ఎల్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. సో రెండో క్వశ్చన్ చూద్దాం మనం. రెండో క్వశ్చన్ ఏమంటున్నాడంటే, సెకండ్ క్వశ్చన్లో మీరు పైన చూసుకోవచ్చు. సో కుడి నుండి 15వ అక్షరం ఏది? చూడండి ఇక్కడ కుడి నుండి 15వ అక్షరం. యాక్చువల్లీ ఎట్లా లెక్క పెడతారు? ఇగో ఇట్లా. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇట్లా లెక్క పెడతారు. మళ్ళీ ఎలా వచ్చింది? కానీ మీరు కుడి నుండి 15వ అక్షరం లెక్క పెట్టకండి. మీకు కుడి నుండి రాకపోతే చిన్న చిన్న టెక్నిక్ ఒకటే చెప్పాను నేను. కుడి నుంచి రాకపోతే 27 మైనస్ ఎంత అడిగింది మనకు క్వశ్చన్లో? 15వ అక్షరం అడిగింది, తీసేయండి, 15 తీసేయండి, అప్పుడు ఏమవుతుంది? 12 వస్తుంది. మనం ఆటోమేటిక్గా 12 ఏంటిది? ఎల్. సో కాబట్టి ఆన్సర్ ఈస్ ఎల్. ఆన్సర్ ఈస్ ఎల్ అని మనం డిసైడ్ అయిపోతాము. చాలా సింపుల్, ఈజీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3. సో క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేసి, ఓకే, క్వశ్చన్ నెంబర్ 3లో ఏమంటాడు? ఎడమ నుండి 8వ అక్షరానికి కుడివైపు 7వ అక్షరం ఏది? ఇది చేసి చెప్పదాము, చూసి చెప్పదాము. అంటే చేసి చెప్పడం అంటే లెక్క పెట్టి చెప్పడం, లెక్క పెట్టకుండా లెక్క పెట్టి ఒక ఆన్సర్, లెక్క పెట్టకుండా ఒక ఆన్సర్ మనం చెప్పాము. లెక్క పెట్టినా లెక్క పెట్టకుండా ఒకటే ఆన్సర్ చెప్తాం అనమాట. అంటే ఎడమ నుండి 8వ అక్షరానికి చూడండి. సో ఎడమ నుండి 8వ అక్షరం, ఓకే, అక్షరానికి కుడివైపు 7వ అక్షరం ఏది అన్నాడు. 7వ అక్షరం అన్నాడు. అంటే మనం ఎడమ నుండి కుడికి పోతా ఉన్నాం. ఎడమ నుండి కుడికి పోతాం. ఎడమ నుండి కుడికుంటే ఏమని చెప్పిన మనం? ప్లస్ అని చెప్పుకున్నాం కదా ఇక్కడ. ఎడమ నుండి కుడికంటే 7 ప్లస్ 8 ఎంత? 15. 15 ఎక్కడి నుంచి 15? ఎడమ వైపు నుండి 15వ అక్షరము. ఎడమ వైపు నుండి 15వ అక్షరంలో మనకు తెలుసు EJOTY, అందులో 15వ అక్షరం ఓ. సో కాబట్టి ఆన్సర్ ఈస్ ఓ. ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? ఓ. సో ఆ విధంగా మనం సింపుల్గా డిసైడ్ చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం కావడం కోసం ఒకసారి చేసి చూపిస్తాను. ఇగో 1 2 3 4 5 6 7 8 ఇట్లా ఆరమారు పెట్టుకున్నాము. దాని తర్వాత ఏమన్నాడు? ఎడమ నుండి 8వ అక్షరానికి కుడివైపు 7వ అక్షరము. కుడివైపు 7వ అక్షరం అంటే ఇట్లా వచ్చి అటు పోతుంది కాబట్టి ఇక 1 2 3 4 5 6 7. సో ఆన్సర్ ఏమొచ్చింది నాకు? ఓ. అంటే మనం లెక్క పెట్టి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. లెక్క పెట్టి ఎవరైతే ఆన్సర్ చేస్తున్నారో వాళ్ళు దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం అనమాట. అలా చేయకుండా ఉండడం కోసమే మీకు నేను ఈ టెక్నిక్ నేర్పిస్తున్నాను, మీరు నేర్చుకుంటున్నారు. మీరు లెక్క పెట్టి చేసేటటువంటి కోచింగ్ అవసరమే లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4కి వచ్చేసి అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 4లో ఏమంటున్నాడు? క్వశ్చన్ నెంబర్ 4లో కుడి నుండి 10వ అక్షరానికి ఎడమ వైపు 7వ అక్షరం. కుడి నుండి 10వ అక్షరానికి ఎడమ వైపు 7వ అక్షరం. అంటే కుడి నుండి 10వ అక్షరము, దానికి 7వ అక్షరం. అంటే కుడి నుండి ఎడమ కంటే ఏమేం చేస్తాం మనము? కుడి నుండి 7వ ప్లస్ చేస్తాం కదా. కుడి నుండి 7వ కంటే ప్లస్ చేస్తాం. అంటే కుడి నుండి 10వ అక్షరానికి ఎడమ వైపు 7వ అక్షరం. కుడి నుండి 10వ అక్షరానికి ఎడమ వైపు అంటే అక్కడ నుంచి ఇటు పోతున్నాం అనమాట. అప్పుడు మనం కుడి నుండి ఎడమకు అన్నప్పుడు ఏం చేయమన్నాము? ప్లస్ చేయమన్నాం. అప్పుడు మనకు 10 + 7 ఎంత? 17. 17వది ఇక్కడ నుంచి 17 కాదు, అక్కడ నుంచి 17వది. నాకు రైట్ సైడ్ నుంచి 17 రాదు. సింపుల్. 27 17 తీసేయి. సో 27లో వెళ్ళి 17 తీసేది. రైట్ సైడ్ చూస్తున్నాం కాబట్టి తీసేసేవాడికి ఎంత వస్తుంది? 10వది వస్తుంది. సో 10వది ఎక్కడి నుంచి 10వది? ఎడమ వైపు నుంచి 10వది. ఎడమ వైపు నుంచి 10వది ఏది? జే. నో కౌంటింగ్, లెక్క పెట్టాల్సిన అవసరమే లేదు. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ జే ఇస్ ద ఆన్సర్. మీకు ఇప్పుడు ప్రూఫ్ చేసి చూపిస్తాను. రైట్ ఆర్ రాంగ్ అనేది నేను ప్రూఫ్ చేసి చూపిస్తాను. ఇక అడిగింది ఏంటి? కుడి వైపు నుండి 10వ అక్షరానికి 7వ వైపు. ఇగో 1 2 3 4 5 6 7 8 9 10 10 వచ్చింది. దానికి 1 2 3 4 5 6 7. చూడండి. సో ఇక్కడ నుంచి 10వ అక్షరం, దానికి 7వ అక్షరము, 10వ అక్షరము, దానికి 7వ అక్షరం. కంపల్సరీ 17. కానీ అలా లెక్క పెట్టి చేయకూడదు, డైరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఓకే, నో దిస్ ఈస్ ఐ థింక్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5లో ఏమంటుందో చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి ఎడమ నుండి 15వ అక్షరానికి ఎడమ వైపుకు 7వ అక్షరం. చూడండి, ఎడమ నుండి 15వ అక్షరానికి ఎడమ వైపుకు 7వ అక్షరం. ఎడమ నుండి
సో ఎడమ నుండి ఎన్నో క్వశ్చన్, ఐదో క్వశ్చన్ కదా. ఎడమ నుండి 15వ అక్షరానికి ఎడమ వైపుకు ఏడవ అక్షరం. అంటే ఎడమ నుండి 15వ అక్షరానికి ఎడమ వైపుకు, ఎడమ నుండి ఎడమకి ఏమనుకున్నాం మనము, ఎడమ నుండి ఎడమకి మైనస్ అంటే 15 మైనస్ 7. 15 మైనస్ 7 ఎంత, 8. ఎక్కడి నుంచి 8 ఎక్కడి నుండి మనకు ఇప్పుడు ఫస్ట్ నుంచి 8 అక్షరం, ఫస్ట్ నుంచి 8 అక్షరం మనకు తెలుసు ఈ 5 కాబట్టి FGH. సో ఆన్సర్ ఈస్ H ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ హెచ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే హెచ్ అవుతుంది అంటే మనకు కుడి నుండి, సో ఇక్కడ మన క్వశ్చన్ నెంబర్ 5 చదవండి ఒకసారి. ఎడమ నుండి 15వ అక్షరానికి ఎడమ వైపు, ఇలా నుంచి 15 పోయిండు, మళ్ళీ ఎన్నికి 7 వచ్చాడు. 15 మైనస్ 7 ఎంత, 8. ఎక్కడి నుంచి 8, ఎడమవైపు నుంచి 8 అంటే సీరియల్గా ఏబిసి నుంచి కౌంటింగ్ అనమాట. సో కాబట్టి మనకు సింపుల్గా 5 + 3 8. ఆన్సర్ ఈజ్ హెచ్. హెచ్ ఈజ్ ద ఆన్సర్. వెరీ వెరీ సింపుల్. నేను ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6 చూస్తున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 6కి వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్లో ఏమంటున్నాడు చూడండి. కుడి నుండి 12వ అక్షరానికి కుడి వైపుకు 10 అక్షరం. ఇక కుడి నుండి 12వ అక్షరానికి కుడి వైపు 10 అక్షరం. ఇట్లా 12 రావాలా, అటు వెనక్కి 10 పోవాలా. 12 మైనస్ 10 ఎంత, సో 12 మైనస్ 10 = 2. ఎక్కడి నుంచి 2, కుడి వైపు నుంచి 2. కుడి వైపు నుంచి 2 అంటే జెడ్ వై. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ, డైరెక్ట్ ఆన్సర్ ఇస్ వై. మీరు లెక్క పెట్టినా అదే ఆన్సర్ వస్తుంది, లెక్క పెట్టకున్నా అదే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు నేను లెక్క పెట్టి చూపిస్తా 6వ క్వశ్చన్లో. సో కుడి నుంచి ఏమన్నాడు మనకు, 12 అన్నాడు. ఇగో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఆ తర్వాత అటు కుడి, ఇక 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చిందా. చూడండి వై. అలా లెక్క పెట్టాల్సిన అవసరం లేదండి. కుడి నుండి కుడికి మైనస్, ఎడమ నుండి ఎడమకి మైనస్, ఎడమ నుండి కుడికి ప్లస్, కుడి నుండి ఎడమకి ప్లస్ చేస్తా. ఇలాంటి షార్ట్ కట్స్ చెప్తున్నాను కాబట్టి మీరందరూ హ్యాపీగా నేర్చుకుంటున్నారు. ఈ షార్ట్ కట్స్ లేకుండా చెప్తే ఆ క్లాస్ లాగానే ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th క్వశ్చన్లో ఎడమ నుండి 8వ అక్షరానికి 5వ అక్షరానికి దానికి కుడివైపు అక్షరం ఇది. చాలా కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్. 3 క్వశ్చన్ చూడండి. ఎడమ నుండి 8వ అక్షరానికి మీకు దీన్ని నేను ప్రూఫ్ చూపిస్తాను. సో క్వశ్చన్ నెంబర్ 8లో ఎడమ నుండి 8వ అక్షరం అన్నాడు. అంటే ఎడమ నుంచి ఇట్లా కదా, ఎడమ నుండి 8వ అక్షరానికి, సో ఎడమ వైపుకు 5వ అక్షరం, మళ్ళీ ఎడమ వైపుకు 5వ అక్షరం, ఎడమవైపు 5వ అక్షరం, దాని కుడి వైపుకు 7వ అక్షరం, దాని కుడి వైపుకు 7వ అక్షరం. అంటే ఇప్పుడు 3 స్టెప్స్ ఉన్నాయి. ఎడమ నుండి 8వ అక్షరానికి ఎడమ వైపుకు 5వ అక్షరం, సో దాని కుడి వైపుకు 7వ అక్షరం. సో సింపుల్గా దాని కుడి వైపుకు 7వ అక్షరం అన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ మనం చేయొద్దు, చూడాలి. ఇప్పుడు 8 అన్నాడు కాబట్టి ఎడమ నుండి 7వ ఏమైతుంది, మైనస్ 8 మైనస్ 5 ఎంత, 3. మళ్ళీ కుడి కోల కాబట్టి మళ్ళీ ఏం చేయాలా, 3 + 7 ఎంత, 10. సో డైరెక్ట్ 10 ఆన్సర్. 10వ ఆన్సర్ అంటే క్వశ్చన్ ఉన్నాడు ఇక్కడ. డైరెక్ట్ ఏమంటున్నాడు, ఎడమ నుండి 8వ అక్షరానికి ఎడమ వైపుకు 8 మైనస్ 5 3, 3 + 7 10. 10వ అక్షరం మనకు చాలా సింపుల్ తెలుసు, జే. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ, జే ఇస్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడంగానే చాలా డబ్బు ఇంత 3 స్టెప్లు ఇచ్చాడు అని అనుకుంటారు, కానీ చాలా సింపుల్, ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, నౌ ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 8. సో క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చేసి చూడండి. క్వశ్చన్ నెంబర్ 8 8వ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఎడమ నుండి జే అనే అక్షరానికి ఎడమ వైపుకు 5వ అక్షరం, దాని కుడి వైపుకు 10వ అక్షరం. సో ఎడమ నుండి జే అనే అక్షరం ఎంత, 10. ఎడమ నుండి జే అనే అక్షరానికి ఎడమ వైపుకు 5వ అక్షరం. అంటే ఎడమ నుండి ఎడమకి ఏమవుతుంది, మైనస్. అప్పుడు జే మైనస్ 5 అంటే 10 మైనస్ 5 ఎంత, 5. ఆ 5 + 10 ఎంత, 15. 15th ఏది, ఓ. ఆన్సర్ ఏంటిది, ఓ. మీకు ఇప్పుడు ఇది కరెక్టో కాదో ప్రూఫ్ చేసి చూపిస్తా. ఫస్ట్ మనం జే అనే అక్షరం తీసుకుందాం. జే అనే అక్షరం ఎక్కడ ఉంది, ఇక్కడ జే ఉంది. దానికి ఎడమ వైపు కన్నా కదా, ఇగో 1 2 3 4 5 ఏమొచ్చింది, ఈ వచ్చింది. ఓకే వచ్చింది. దాని కుడి వైపుకి అన్నాడు 10 అన్నాడు కదా. సో కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10. సో ఆన్సర్ ఏమొచ్చింది మనకి ఇక్కడ, ఓ. చూసుకోండి, ఓ. క్లియర్ కదా,
చాలా క్లియర్ అట్లా. అంటే ఇక్కడ ఏం లేదు, జే అనే అక్షరం సెలెక్ట్ చేసుకుంటాం, దాన్ని ఎడమ వైపు కొంటాం, ఎడమ వైపు అంటే మైనస్ కాబట్టి జే మైనస్ 5 ఎంత 5 ఫిఫ్త్ లెటర్ ఏంటి ఈ. దాని కుడి వైపుకు 10వ అక్షరం ఈ ప్లస్ 5 ఈ ప్లస్ 10 ఈ అంటే ఎంత 5వ అక్షరం 5 ప్లస్ 10 ఎంత 15 అక్షరం ఏది ఓ డైరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 9. సో క్వశ్చన్ నెంబర్ 9కి వచ్చేసి చూడండి. 9th క్వశ్చన్ ఆంగ్ల అక్షరమాలలో ఎడమ నుండి 8వ అక్షరానికి, ఆంగ్ల అక్షరమాలలో అవే ఎడమ నుండి 8వ అక్షరానికి, ఓకే, ఎడమ నుండి 8వ అక్షరానికి కుడి నుండి 10వ అక్షరానికి మధ్య అక్షరాలు ఎన్ని, కుడి నుండి 10వ అక్షరానికి. ఓకే, సో మన ఆల్ఫాబెట్ అన్ని లెక్కటాల్సిన అవసరం లేదు, మనకు ఆల్సో ఆల్ఫాబెట్ లో మొత్తం అక్షరాలు ఎన్ని ఉన్నాయి 26 అక్షరాలు ఉన్నాయి. సో ఈ 26 అక్షరాలు ఉంటే ఎడమ నుండి 8వ అక్షరము ఇక్కడ 8, కుడి నుండి 10వ అక్షరము 10 ప్లస్ 18 పోయినాయి, మొత్తం 26 18 పోతే ఇంకెన్ని మిగులుతాయి, ఇంకా 8 మిగులుతాయి. సో 10 8 18 ప్లస్ 8 26. మధ్య గల అక్షరములు ఎన్ని, మధ్య గల అక్షరములు ఎన్ని, ఇక్కడ నుంచి 8 ఇక్కడ నుంచి 10 8 18 పోయినాయి, మధ్యలో ఎన్ని ఉంటాయి 8 ఉంటాయి. సో కాబట్టి మధ్యలో ఎన్ని అక్షరాలు ఉంటాయి కాబట్టి క్వశ్చన్ లో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ 8 అని ఆన్సర్ తీసుకోవాలన్నమాట. చాలా 8 అని తీసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th. సో క్వశ్చన్ నెంబర్ 10th వచ్చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 10th. సో ఆంగ్ల అక్షరమాలలో ఎడమ నుండి 10వ అక్షరానికి, సో ఎడమ నుండి ఎన్నో అక్షరం అంటున్నాడు 10వ అక్షరానికి అంటున్నాడు. ఓకే, 10వ అక్షరానికి కుడి నుండి 11వ అక్షరానికి, కుడి నుండి 11వ అక్షరానికి మధ్య గల అక్షరం ఏది. సింపుల్, ఎడమ నుండి 10వ అక్షరానికి కుడి నుండి 11. మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి, సో 26 అక్షరాలు ఉన్నాయి. ఇటు 10 ఇటు 11 నేను 21 పోయినాయి, ఇంకేం మిగులుతాయి 5 అక్షరాలు మిగులుతాయి. ఆ 5 అక్షరాలు ఏం మిగులుతాయి 10 తర్వాత అంటే జే అయిపోయింది కాబట్టి KLMNO ఈ 5 అక్షరాలు మిగులుతాయి. ఎందుకంటే ఎడమ నుండి 10వ అక్షరం తర్వాత ఇది జే ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ మనకు 11 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే KLMNO. ఇందులో మధ్యాక్షరం ఏది అన్నాడు, అందులో మధ్యాక్షరం ఏది, ఆన్సర్ ఏంటిది ఎం, ఆన్సర్ ఏంటిది ఎం. చాలా సింపుల్. మీకు ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 ఏమొచ్చేసింది మనకి ఇప్పుడు జే అనే అక్షరం వచ్చేసింది. ఓకే, చివరి నుంచి అయితే 11 1 2 3 4 5 6 7 8 9 10 11. సో మధ్యలో ఎన్ని అక్షరాలు 1 2 3 4 5. సో మధ్యలో అక్షరం వచ్చింది ఎం వచ్చిందా. సో ఇక్కడ మనము ఒక లెక్క పెట్టి ఒక ఆన్సరు, లెక్క పెట్టకుండా ఒక ఆన్సర్ కాదు, లెక్క పెట్టకుండా ఒకటే ఆన్సరు. ఆ విధంగా కాన్ఫిడెంట్గా చేయాలి. అలా చేసినప్పుడు మన టైం సేఫ్ అవుతుంది, ఆన్సర్స్ తొందరగా వస్తాయి, సో ఎక్కువ స్ట్రెయిన్ కాదు. సో కానీ మనం లెక్క పెట్టి మాత్రం ఆన్సర్ చేయదండి, వితౌట్ వాచింగ్ చూడకుండానే టక్ ఆన్సర్ చేయాలి. దానికి ఒకటే ఒక టెక్నిక్. ఫస్ట్ మీరు ఈ యొక్క 8 యొక్క టెక్నిక్స్ని మీరు హ్యాండ్తో ప్రాక్టీస్ చేయండి. హ్యాండ్తో ఎందుకు ప్రాక్టీస్ చేయాలని మీరు అడగచ్చు. చిన్న లాజిక్ ఏంటంటే మన హ్యాండ్కు మర్చిపోయే అవకాశం ఉండదు, ఎందుకంటే మైండ్ మర్చిపోతుంది కానీ హ్యాండ్ మర్చిపోదు. ఎలా గుర్తుంటుంది అంటే సింపుల్ టెక్నిక్. మనం అన్నం తింటున్నాం ఎలా తింటాం, కరెంట్ పోయినాకో చేతి పక్కకు పోదు, అందులోకి పోతుంది, ఎన్నిసార్లు అలాగే పోతుంది, అంటే చేతికి మర్చిపోయే అవకాశం లేదు. కాబట్టి మనము ఉన్నటువంటి లైఫ్లో సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ 5 ఆర్గన్స్ ఉన్నాయి. ఒకటి, సో ఈ సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ 5 అంటే మనము ఈ యొక్క నేర్చుకునే పద్ధతిని మనము ఎక్కువ ఇంద్రియాలను 5 ఒక్క ఇంద్రియం వాడినామనుకో కొంతకాలం గుర్తుంటుంది, 2 ఇంద్రియాలు వాడినామనుకో ఇంకొక కాలం గుర్తుంది, 3 వాడితే ఇంకొక 5 పంచేంద్రియాలు అనుకో పర్మనెంట్గా గుర్తుంటుంది. అందుకే మనుషులు ఏమని చెప్తున్నారు, ఏం చెప్తారు, చదవడంతో పాటు వినడంతో పాటు చూడడంతో పాటు యాక్షన్తో నేర్చుకున్నప్పుడు పర్మనెంట్గా గుర్తుంది అంటారు. ఓకేనా. అదే మన యొక్క ఇంద్రియాలను నేర్చుకునేటువంటి టెక్నిక్లలో ఇది యొక్క పంచేంద్రియ టెక్నిక్ అనేది ఇది. అంటే ఇంద్రియాలన్నీ జ్ఞానేంద్రియాలన్నీ వాడి నేర్చుకో, నువ్వు పర్మనెంట్గా గుర్తుంచుకుంటూ మర్చిపోయే ఛాన్స్ లేదు. ఓకేనా. ఆల్ ది బెస్ట్.